ఆ తర్వాత రిజల్ట్ చూపించాడు. ఆ తర్వాత పాత్రలను తీసి బంగాళదుంపలను ఒక బౌల్‌లో, గుడ్లను మరో బౌల్‌లో, కాఫీని ఒక కప్‌లో పోసాడు. "నీకేం కనిపిస్తుంది?" అని అడిగాడు. దానికి ఆమె "బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ" అంది. "ఇంకా దగ్గరగా చూడు" అన్న తండ్రి ఆమె బంగాళదుంపలను తాకి అవి మృదువుగా మారినట్లుగా గమనించింది. గుడ్డును పగలగొట్టగానే అది గట్టిగా ఉడికినట్లుగా అర్థం చేసుకుంది. అదేవిధంగా కాఫీ గింజలు మధురమైన సువాసనతో కూడిన కాఫీగా మారిందని నవ్వింది. జీవిత పాఠాన్ని తండ్రి అప్పుడు వివరించాడు. ఈ 3 వేడి నీటిలో మరుగుతూ ఒకే కష్టాన్ని ఎదుర్కొన్నాయి. కానీ ప్రతీదీ వేర్వేరు రీతిలో స్పందించింది. బంగాళదుంప మొదటిగా బలంగా ఉంది. కానీ నీటిలో మరిగిన తర్వాత బలహీనమైంది. గుడ్డు బయట తేలికగా, లోపల ద్రవంగా ఉంది. కానీ నీటిలో ఉడికాక గట్టిపడింది. కాఫీ గింజలు నీటిలో మరిగినప్పుడు నీటినే మార్చి కొత్త సువాసన, రుచిని సృష్టించాయి. నీ నిర్ణయం ఏమిటి? ఇదంతా చూసిన తర్వాత ఆ తండ్రి కూతుర్ని ప్రశ్నిస్తూ, కష్టాలు వచ్చినప్పుడు నువ్వెలా స్పందిస్తావు? బంగాళదుంపలా బలహీనమవుతావా? గుడ్డులా గట్టిపడతావా? లేక కాఫీలా పరిస్థితిని మార్చేస్తావా అని ప్రశ్నించాడు. నీతి ఏంటంటే మన చుట్టూ మనకు జరిగే విషయాల కంటే మనలో ఏమి జరుగుతుందనేది జీవితంలో ముఖ్యమైనది. కష్టాలను మనం ఎలా హ్యాండిల్ చేస్తామన్న దాని ప్రకారం మన జీవితం ఆధారపడి ఉంటుందనే గొప్ప సందేశం వీటిని చూస్తే నేర్చుకోవచ్చు. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.